ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు రండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. అటు మున్సిపల్ ఎన్నికలకు ఈ రోజుతో నామినేషన్లు ఘట్టం అనేది పూర్తయింది. ఇక ఎన్నికల ప్రచారం ఊపందుకుని ఎన్నికల ప్రధాన పార్టీలకు ఇక ప్రతిష్టాత్మకంగా మారబోతున్నాయి. ఇదే సమయంలో కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు సంచలనంగా మారింది కదా. కేసీఆర్ సమయం ఇచ్చేందుకు సెట్ అంగీకరించారనమాట. సిట్ ఇక ఏదైతే కాగా తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీకి అయ్యారు కదా. పార్టీ కార్యాచరణ ఖరారు చేశారు. అదేవిధంగా సిట్ నోటీసులతో పాటు మున్సిపల్ ఏదైతే వ్యూహాలపైన నిర్ణయం తీసుకున్నారన్నమాట. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీలోని ముఖ్య నేతలతో భేటీ అయ్యారనమాట. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ విచారణకు రావాలని కూడా కోరగా కేసీఆర్ మున్సిపల్ ఎన్నికల కారణంగా తనకు మరో రోజు నిర్ణయించాలని సూచించారు. నామినేషన్లు దాఖలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి బీ ఫార్మల్స్ ఇవ్వాల్సింది అయితే ఉందని చెప్పుకొచ్చారు. మరో రోజు విచారణకు పిలిస్తే తప్పకుండా హాజరవుతానని, విచారణ కోసం వేరే తేదీ నిర్ణయించుకోవాలని కోరారు. అదే సమయంలో ఎర్రవెల్లిలో తన నివాసంలో విచారణ జరపాలని కోరుతున్నట్లు వివరించారు. భవిష్యత్ నోటీసులు ఎర్రవెల్లి నివాసానికి పంపాలని సూచించారు. మాజీ ముఖ్యమంత్రిగా, ఓ పార్టీ అధినేతగా, ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా, బాధ్యత గల పౌరుడిగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే దీంతో కేసీఆర్ అభ్యర్థన మేరకు విచారణ తేదీని మార్చేందుకు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలపైన నజరు. అయితే ఎర్రవెల్లిలో విచారణ చేయాలనే నేపథ్య ప్రతిపాదనపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది. అయితే ఇక రోజు లేదా రేపు మరోసారి సిట్ నోటీసులు జారీ చేసే అవకాశం అయితే ఉంది. దీంతో పార్టీ నేతలు కేటీఆర్, జగదీష్ రెడ్డి సహా పలువురు నేతలు కేసీఆర్తో భేటీ అయ్యారు. సిట్ నోటీసులు మరోసారి ఇచ్చేందుకు కసరత్తు జరుగుతున్న వేళ దీనిపైన పార్టీ ఏ విధంగా స్పందించాలని చర్చించినట్టు తెలుస్తుంది. హైకోర్టులో దీనిపైన సిట్లో విచారణ న్యాయస్థానం వెళ్తామని, ఇక ఈ సిట్ విచారణ అనేది ఎలా పనిచేయదు అనేది కూడా చెప్పడం, ఇక బీఆర్ఎస్ సంబంధించినటువంటి న్యాయవాది ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఇక పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పైన ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ ఏంటో స్పష్టమైందని, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో మరింత కలిసికట్టుగా పనిచేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని కేసీఆర్ అయితే తెలియజేశారు. ఇందుకోసం ప్రతి మున్సిపాలిటీలోనూ ప్రచార తీరును సీనియర్లు పర్యవేక్షించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. బీఫామ్లు ఇవ్వడం మొదలు పోలింగ్ వరకు కూడా ప్రతి చోట గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కూడా నిర్దేశించారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజా వ్యతిరేకత ఉందని చెప్పేసి ప్రజల్లో ఉన్నటువంటి భావాలను అనుకూలంగా మలుచుకోవాలని